ఫ్యాన్ ఫాలోయింగ్, పైగా దేవర తర్వాత వస్తున్న అవైటింగ్ ప్రాజెక్ట్. ఇంకేం కోట్లు కుమ్మరించి రైట్స్ పట్టేశాడు నాగవంశీ. ఇక రిలీజ్ అయ్యాక దుమ్ము దుమారమే అనుకుంటున్నాడు, కానీ బెడిసకొట్టింది. బెనిఫిట్ అటుంచితే పెట్టిన డబ్బైనా వస్తే చాలు అనుకునే పరిస్థితి. దీంతో పెట్టుబడి రాబట్టలేక అటు షూటింగ్లు జరగలేక ఇటు రిలీజ్లు చేయలేక మధ్యలో తెగ నలిగిపోతున్నాడట ఈ స్టార్ ప్రొడ్యూసర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రొడక్షన్ హౌస్. అప్పటిదాకా ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్లకు సవాల్ విసురుతూ సాలిడ్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న నాగవంశీ ఇటు మ్యాడ్ స్క్వేర్ వంటి చిన్న సినిమాలకు కేర్ ఆఫ్ అయిపోయాడు. ఇక ఆ మధ్య దేవర సినిమాను ఒంటి చేత్తో గట్టెక్కించాడని ఫిల్మ్ నగర్ కోడై కూసింది. అలా సినిమా నాగవంశీ చేతిలో పడిందంటే కాసులు వర్షమే అన్న టాక్ బలంగా వినిపించింది. దీంతో తొలిసారి బాలీవుడ్ బాట పట్టిన తారక్ ఈసారి కూడా నువ్వే అంటూ తెలుగు రైట్స్ ను నాగవంశీ చేతిలోనే పెట్టాడు. RRR క్రేజ్, సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్, దేవర లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కథ అంటూ ఏకంగా 70 కోట్లు కుమ్మరించాడు వంశీ. కానీ సినిమా మొదటి రోజే డివైడ్ టాక్ మూటగట్టుకోవడంతో లాభాలు అటుంచి పెట్టిన బడ్జెట్ అయినా వస్తుందా రాధా అనే డైలమాలో పడిపోయాడట ఈ స్టార్ ప్రొడ్యూసర్. దీనికి తోడు ఈ నెల 27న వచ్చేస్తుంది అనుకున్న మాస్ జాత్ర ఇంకా కంప్లీట్ కాకపోవడం, మరోవైపు ప్రొడక్షన్ హౌస్ లో షూట్ చేసుకుంటున్న చాలా సినిమాలు ధర్నా కారణంగా డిలే అవడం వంటి సమస్యల మధ్య తెగ నలిగిపోతున్నాడట. ఏది ఏమైనా క్రేజ్ ఉంది కదా అని కాసులు నీళ్లలా కుమ్మరిస్తే ఇదిగో తేడా వస్తే ఇలా నలిగిపోవాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.